మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ, దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నిండు హృదయంతో వందనాలండి. దైవాశీర్వాదాలు, దైవ దీవెనలు నిండారులుగా మీ అందరికీ కలుగునుగాక. ప్రియులారా, దేవుని మాటలు మనం ధ్యానం చేసే ముందు ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని వేయాలి అనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటారా? మీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి? ఇదేనండి ప్రశ్న. మీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి? అదేంటి పాస్టర్ గారు, మోకాళ్ళు ఎలా ఉండటం ఏమిటి? బాగానే ఉన్నాయి, మా మోకాళ్ళు ఏమీ డ్యామేజ్ ఏమీ అవ్వలేదు, నిక్షేపంగా ఉన్నాయి, బాగానే నడుస్తున్నాం, బాగానే కూర్చుంటున్నాం, బాగానే పరుగెత్తుతున్నాం, మా మోకాళ్ళకి ఏమైంది అంటారా? మీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి అంటే, ఆ మోకాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా అని అడగటం లేదండి నేను. ఆరోగ్యంగా ఉంటే చాలా సంతోషం, ఇంకా మంచి ఆరోగ్యం ఈ మోకాళ్ళకు దేవుడిచ్చునుగాక. నేను అడిగినటువంటి మాట ఏమిటంటే, మీ మోకాళ్ళు నల్లగా ఉన్నాయా, తెల్లగానే ఉన్నాయా? అంటే మోకరించి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి మోకాళ్ళు నల్లగా ఉంటాయి. మోకాళ్ళ మీద పడనటువంటి వ్యక్తి మోకాళ్ళు, ప్రార్థనా జీవితం లేనటువంటి వ్యక్తి మోకాళ్ళు చాలా అందంగా నీట్గా ఉంటాయి. ఎవరికి ఉపయోగం అవి? అది నేను అడిగినటువంటి మాట. మీ మోకాళ్ళు నల్లబడ్డాయా, కాయలు కాసాయా, లేదా అసలు మోకరించి ప్రార్థన చేసే అలవాటు మీకుందా? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక మనం చూస్తాం. ఆ యాకోబు ఎవరు అంటే, యేసు ప్రభువారి తమ్ముడు. పరిశుద్ధాత్మ శక్తి వలన కన్య మరియకు యేసు ప్రభువారు జన్మించిన తరువాత కొంతమంది బిడ్డలు జన్మించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాస్తుంది. వారిలో ఒక వ్యక్తి యాకోబు యేసు ప్రభు యొక్క తమ్ముడుగా పిలువబడ్డాడు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో యేసు ప్రభు మీద ప్రేమ కానీ, పెద్దగా ఆయన దేవుడుగా గుర్తించటం కానీ చేయలేదు యాకోబు. ఏదో మా పెద్దన్న అనుకున్నాడే కానీ యేసు ప్రభు వారే దేవుడు అన్న విషయం వారి సహోదరులు ఎవరికీ తెలియలేదు. ఆ కుటుంబంలో ఎవరు కూడా ఆయన్ని అర్థం చేసుకోలేదు. యాకోబు కూడా అంతే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, అప్పుడు ఈయన దేవుడు కదా, దైవ కుమారుడు కదా, మేము సామాన్యంగా ఆలోచించాము అంటూ యేసు ప్రభు యొక్క బలమైనటువంటి శిష్యుడుగా, దాసుడుగా మారిపోయాడు. శిష్యుడు అన్నాను అంటే యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఉన్న యాకోబు అనుకోకండి. కాదు కాదు, యేసు ప్రభు యొక్క తమ్ముడుగా పిలువబడిన యాకోబు. ఆయన రాశాడు యాకోబు పత్రిక. ఈ యాకోబు గురించి నాలాంటి సేవకులకి వినపడిన ఒక బలమైన మాట ఏమిటంటే, యాకోబు మోకాళ్ళటండి నల్లగా ఉండి, ఆ మోకాళ్ళ దగ్గర ఆ చర్మం అంతా నల్లబడిపోయి గట్టిగా అయిపోయి, ఒంటె మోకాళ్ళు ఉంటాయి చూడండి, ఒంటె పొద్దస్తమానం మోకాళ్ళ మీదే కూర్చొని ఉంటుంది. అంటే మోకాళ్ళ మీదే పైకి లెగుస్తుంది. అది కూర్చోవాలన్నా మోకాళ్ళ మీద నుండే కింద కూర్చుంటుంది. దాని మోకాళ్ళు అలా సపోర్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఒంటె మోకాళ్ళు ఎలా ఉన్నాయి? బాగా నల్లగా కాయలు కాసిపోయి ఉంటాయి. యాకోబు యొక్క మోకాళ్ళట ఒంటె మోకాలులాగా నల్లగా కాయలు కాసిపోయినాయటండి. ఒంటె మోకాళ్ళ యాకోబు
అని పిలిచేవారట ఆయన్ని. ఒంటె మోకాళ్ళ యాకోబు. ప్రార్థనలో అంత మోకాళ్ళ మీద ఉండేవాడు. ప్రియులారా, అసలు ఈ మాటలు మీకు చెప్పటం కాదు కానండి, మీకు చెబుతూ ఉండగా మేము ఆ మాటలు వింటూ ఉన్న సమయాల్లో, చదువుతూ ఉన్న సమయాల్లో నా మట్టుకు నాకైతే ఎంత ప్రోత్సాహకరంగా ఉంటాయో, నేను అంతరంగంలో ఎంత ఉజ్జీవాన్ని పొందుతుంటానో అంత ప్రార్థన నేను చేయలేకపోతున్నాను కదా. మోకాళ్ళ మీద ఉండి అంత మొరపెట్టి బలమైన సేవ చేసి ఒంటె మోకాలులాగా నల్లగా కాయలు కాసిపోయినట్టు, యాకోబు మోకాలు అలాగా నల్లగా కాయలు కాసిపోయి ఆ చర్మం అంతా కూడా అలాగ అయిపోయేటట్లు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, అలా మొరపెట్టాడు అంటే అది సామాన్యమైన సంగతి కాదు కదా. ప్రియులారా, నిజంగా ఈ రోజున మన మోకాళ్ళు ఎలా ఉన్నాయి? మోకాళ్ళ మీద మనం ఎంతసేపు ఉండగలుగుతున్నాం? అసలు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? ప్రియబిడ్డ, ఈ చివరి రోజుల్లో ప్రార్థనా జీవితాలు దెబ్బతింటున్నాయి. ప్రార్థనా జీవితాలు లేవు, అన్నీ ఉంటున్నాయి. నేను నిన్నటి కాలపు మన్నాలో చెప్పినట్లు అన్నీ ఉంటున్నాయి మనిషికి. ఈ పైన భక్తికి సంబంధించినటువంటి ఈ ఆచారపూర్వకమైన పనులన్నీ ఉంటున్నాయి. ఏదో మందిరానికి వెళ్ళటం, బైబిల్ పట్టుకొని వెళ్ళటం, కానుకలు ఇవ్వటం, పాటలు పాడటం, ఏదో ఆచారంగా ఇవన్నీ ఉంటున్నాయి. కానీ ప్రార్థనా జీవితం లేదు, మోకాళ్ళ మీద కనపడే అనుభవాలు లేవు. ప్రియబిడ్డ, నేను మీకోసం ప్రార్థన చేసే ముందు దైవజనుడిగా ఒక్క మాట, దయచేసి మీ కుటుంబాలన్నీ కూడా రేపటి దినాన నిత్యత్వంలో ఉండునట్లుగా, ప్రభువుతో కలిసి నీవును ఈ విజ్ఞాపన కార్యంలో పాలు పంపులు పొందినట్లుగా, ఈ విజ్ఞాపన పరిచర్యలో ప్రభువుతో కలిసి నీవును పాలి భాగస్థుడివి, పాలి భాగస్థురాలివి అగునట్లుగా నీ మోకాళ్ళు నేలను తాకాలని దైవజనుడిగా నేను ప్రేమతో, దేవుని ప్రేమను బట్టి నిన్ను బ్రతిమలాడుతున్నా. ఉదయకాలం 5 గంటలకే నీ మంచం మీద నుండి పాదాలతో కాదు, మోకాళ్ళతో దిగాలి. అంటే దాని అర్థం నువ్వు పాదం మోపకుండా మంచం మీద నుంచే మోకాళ్ళతో పడమని కాదు. నువ్వు ఉదయకాలం నిద్ర లేచిన వెంటనే మోకరించి 1 గంట సేపు దేవుని పాదాలు పట్టుకొని మొర్రపెట్టే ఆ మోకాళ్ళ ప్రార్థన నీకు చాలా చాలా అవసరం. మోకరించి ప్రార్థించు, గొప్ప కార్యాలు చూస్తావు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని పని కూడా నీ ద్వారా ముమ్మరంగా జరుగుతుంది. ప్రార్థన చేయని వ్యక్తులు సంఘంలో ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు సంఘంలో ఉండాలి. అలాంటి విశ్వాసిగా నిన్ను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట ఇలా చూద్దామా? లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుండి కొన్ని మాటలు. యేసు ప్రభువారి ప్రార్థనా జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, గమనించారు ఈ మాట, మోకాళ్ళూని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఈ ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు యేసయ్య ఎలా ప్రార్థించాడు? మోకాళ్ళూని. యేసు ప్రభువారికే మోకాళ్ళూని ప్రార్థించటం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించటం అవసరమైతే ఇక మనలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? ఈ రోజున మంచాల మీద పడుకోవటానికి, కుర్చీల మీద కూర్చోటానికి అలవాటు పడిపోయాం. చివరికి మందిరాలకు వెళ్ళినా కూడా కుర్చీల మీద కూర్చొని అవసరమైతే కాళ్ళు చాపి కాళ్ళు ఊపుతూ ప్రార్థనలో కూడా అలాగే ఉండిపోయి, ప్రియులారా, నిజంగా చాలా విచారకరంగా ఉంది.
సైతానుగాడు కూడా భలే నవ్వుకుంటున్నాడు. వాడు, నీ ప్రార్థనలో శక్తి ఏం లేదులే, కాళ్ళు ఊపుతో ప్రార్థన చేస్తున్నావు, కాళ్ళు ఊపుతున్నావు, మందిరంలో కూర్చొని కుర్చీలో కూర్చొని మోకాళ్ళ మీద పడగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఈరోజు మోకరించి ప్రార్థన చేయలేకపోతే ఎలాగయ్యా? దయచేసి మోకాళ్ళ మీదకి రా. మీ మోకాళ్ళు కాయలు కాయాలి, మీ మోకాళ్ళు కాయలు కాయాలి, నల్లగా కాయలు కాసిపోవాలి. అట్లాంటి ఒక మోకాళ్ళ ప్రార్థన జీవితం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తద్వారా కలిగే గొప్ప ఉజ్జీవం, ఆశీర్వాదాలు మీ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ రాత్రి నాయన, ఈ ఉదయకాలం మన్నాలో మీ బిడ్డలకు శ్రేష్టమైన మాటలు మీరు అందించారు. స్తుతిస్తున్నానయ్యా. మోకాళ్ళు కాయలు కాసేటట్టు ప్రార్థన జీవితం మాకు కావాలని, మా మోకాళ్ళ ప్రార్థన జీవితం ఎంతో అడుగంటిపోయిందని మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా. యాకోబు అయితే ఒంటెకాళ్ళ యాకోబు, ఒంటె మోకాళ్ళ యాకోబు అని పిలువబడ్డాడు. అంతగా ప్రార్థించాడు. భక్తులందరూ మోకాళ్ళ మీదే మొరపెట్టారు. యేసయ్యా, మీరు శరీరధారిగా ఉన్నప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. మా మోకాళ్ళు వంగటం లేదు, మమ్మల్ని క్షమించమని ఎంతమంది బిడ్డలైతే అడుగుతున్నారు, వారందరినీ బలపరచండి. మోకాళ్ళ ప్రార్థన వారికి అనుగ్రహించండి. తద్వారా కలుగుతున్న ఆశీర్వాదాలు, దీవెనలు, గొప్ప ఉజ్జీవం వారి కుటుంబాలకు దయచేయండి. మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. యూట్యూబ్లో ఇదే కదా క్రీస్తు మాదిరి అన్న ఒక అద్భుతమైనటువంటి పాట ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో పెట్టాము. తప్పకుండా చూడండి. కలుసుకుందాం. దైవ దీవెన, ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. వందనాలు. ప్రైజ్.